ఏమండి శ్రీమతి గారు, తమరి అలంకరణ ఇంకా తెమ్మలేదా? అయిపోయిందండి. ఆడవాళ్ళ అలంకరణ అయిపోయింది అంటే ఇప్పుడే ప్రారంభమైందని అర్థం. చూడు, ఇప్పుడు మన స్కూల్ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం, అవునా? అవును. ఇప్పుడు అక్కడ మన కోసం చిన్న చిన్న పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, అవునా? అవును. నీ అలంకరణ పూర్తయి మనం అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ బాలురు పెద్దవాళ్ళయ్యి, బాలికలు తల్లులయ్యి, ఆ స్కూల్ పంతులమ్మలు బామ్మలైపోతారు. ఈ కాపండి మీ వేళకోళం. నేను రెడీ. జయ, నిన్ను ఇప్పుడు చూస్తూ ఉంటే 5 ఏళ్ల క్రితం మన పెళ్లినాడు చూసినా. చాలండి, అవతల ఫంక్షన్ టైం అవుతుంటే ఏమిటి మీ అల్లరి చిన్నపిల్ల? మనకు పిల్లలు లేరు గనక మనమే చిన్న పిల్లం. జయ, ఏమిటిది? ఉన్నట్టు ఎందుకు అలా అయిపోయావు? అబ్బే ఏం లేదండి, మనం ఏం పాపం చేసామా మనకు పిల్లలు పుట్టలేదనిపించి అంతే. అలా మాట్లాడకు జయ. చిన్న పిల్లల మీద నీకున్న ప్రేమ భగవంతుడికి తెలుసు. చిన్న పిల్లల స్కూళ్ళకి, శరణాలయాలకి మంచి మనసుతో నువ్వు చేసే సహాయం భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. చూడు, కొంచెం ఆలస్యమైనా అతి తొందరలోనే ముద్దొచ్చే పాపను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ ఆశేనండి దాన్ని ఇంకా బ్రతికిస్తోంది. కమా, చేంజ్ యువర్ మూడ్. నువ్వు కూడా కూర్చో. మన చీఫ్ గెస్ట్ సురేష్ కుమార్ గారు, వారి శ్రీమతి గారు ఇంకా రాలేదేమిటి? వస్తూ ఉంటారు. అదిగో వాళ్ళ కారు వచ్చేసింది. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. సారీ ఫర్ ద డిలే. పర్వాలేదండి, రండి రండి. ఈ రోజు చాలా సుదినం. మన శకుంతల బాలబాలికల విద్యాలయ వార్షికోత్సవానికి ప్రముఖ వ్యాపారవేత్తలైన శ్రీ సురేష్ కుమార్ గారు, సంఘ సేవకురాలైన వారి శ్రీమతి జయలక్ష్మి గారు మన కోరికను మన్నించి ఇక్కడికి రావడం మన అదృష్టం. శ్రీమతి జయలక్ష్మి గారికి పసిపిల్లల మీద ప్రేమ అభిమానం ఎక్కువ. అది దైవత్వానికి చిహ్నం. ఆ ప్రేమ అభిమానంతోటే ఆవిడ మన స్కూలుకి 50,000 రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు. అంత పెద్ద మనసు గల వారికి, వారి అభిప్రాయాలకు చేయూతనిచ్చే శ్రీ సురేష్ కుమార్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనందరి తరఫున కోరుతున్నాను. ఇప్పుడు శ్రీమతి జయలక్ష్మి గారిని బాలబాలికలకి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్స్ రింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. చిల్డ్రన్స్ డిబేట్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. ఎస్ఏ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. తీసుకుని వెళ్ళటం ఎందుకు బాబు? ఈ ప్రైజ్ లన్నీ నీవే అనుకుంటా. ఇక్కడే ఉండి తీసుకెళ్ళు. నీలాంటి బిడ్డను కన్న తల్లిదండ్రుల్ని అభినందించాలి. మీ అమ్మగారి పేరేంటి బాబు? భారతీదేవి అండి. ఆవిడ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఐసీ. మీ నాన్నగారి పేరు? డి సురేష్ కుమార్. ఆయన ఏం చేస్తుంటారు? ఇవాళ ఫంక్షన్ కి రాలేదా? వచ్చారండి. ఏరి? అదిగో ఆయనే మా నాన్నగారు. రవి, ఏమిటా మాటలు? మీరుండండి. చూడు బాబు, ఆయన మీ నాన్నగారని నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందండి. మీ అమ్మ చెప్పిందా? ఆవిడెక్కడున్నారు? అదిగో. రా బాబు. ఏమండి, ఈ బాబు చెప్పింది అక్షరాల నిజం. అంటే మా ఆయన నా కొడుక్కి తండ్రి. ఆయనకి మీకు, మీ ఆయన నాకేం కాడు. నా కొడుక్కి తండ్రి మాత్రమే. హీఈస్ జస్ట్ ఫాదర్ టు మై సన్, దట్స్ ఆల్. రా బాబు. సారీ మేడం, జరిగిన దానికి. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడెవరు? ఈ స్కూల్ ను స్థాపించి ఇక్కడే ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అదే నిజమని నువ్వు నమ్ముతున్నావా? కాకపోతే ఆడది అందరి ముందు అంత ధైర్యంగా చెప్పలేదు. అంటే
నా మీద నమ్మకం లేదా? ఉంది గనకే అసలు నిజమేమిటో చెప్పమని అడుగుతున్నాను. ఎవరితో ఆడది చెప్పిన మాటలు విని? ఎవరితో ఆడది కాదండి, నా తోటి ఆడదే. 5 ఏళ్లుగా కాపురం చేస్తున్న మొగుడి మాటల కంటే తోటి ఆడదాని మాటలకే ఎక్కువ విలువిస్తావా? ఏమండి, పరాయి ఆడదాని భర్తని తన కొడుక్కి తండ్రి అని 10 మందిలో ఒక స్త్రీ చెప్పిందంటే ఏదో కారణం ఉంటుంది, కథ ఉంటుంది. నా కళ్ళలోకి సూటిగా చూసి అదేంటో చెప్పండి. ప్లీజ్, నాకేమీ తెలీదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అమ్మా, ఆంటీ వచ్చారమ్మా. రండి. సరేజా, మీరు అటు వెళ్ళి ఆడుకోండి. కూర్చోండి. మీరు వస్తారని ఊహించాను. భర్త గురించి ఊహించిన విషయం విన్న తర్వాత ఏ ఆడదైనా రాకుండా ఎలా ఉండగలదు? భారతి గారు, మా వారికి మీకు మధ్య జరిగింది ఏమిటో పూర్తిగా చెప్పండి ప్లీజ్. తాళి కట్టిన మనిషి కదా, మీ వారినే చెప్పమనొచ్చుగా. అడిగాను, చెప్పలేదు. చెప్పాలనుకున్న మనిషే అయితే తాళి కట్టకముందే చెప్పేవారు. నేను మాత్రం జరిగింది మీతో చెప్తానని ఎందుకు అనుకున్నారు? ఎవరికీ చెప్పే ఉద్దేశమే లేకపోతే మీ కొడుకు చేత 10 మంది ముందు అతనే తండ్రిని ఎందుకు పిలిపిస్తారు? నిజమే, అతను నాకు భర్త కాకపోయినా నా బిడ్డకు తండ్రి అని ప్రపంచానికి తెలియాలి. అందుకోసమే ఆడదానిగా ఆనాడు ఈనాడు సమాజంతో పోరాడుతూనే ఉన్నాను. భారతి గారు, మీ గతం గురించి నేను తెలుసుకోవాలి. కారణం, దాంతో నా భర్తకు సంబంధం ఉంది గనక. మీరిప్పుడు జరిగిందేమిటో చెప్పకపోతే జీవితాంతం అతనితో కలిసి కాపురం చేయాల్సిన నాకు మనశ్శాంతి ఉండదండి, మనశ్శాంతి ఉండదు. భారతి గారు, సాటి ఆడదానిగా నన్ను అర్థం చేసుకుని జరిగిందేమిటో చెప్పండి ప్లీజ్. చెప్తాను. చెప్పేది మీ సానుభూతిని ఆశించి మాత్రం కాదు. కొన్నేళ్ల క్రితం నేను కన్నెపిల్లగా జీవితం గురించి అందమైన కలలు కనే రోజుల్లో టైప్ నేర్చుకోవాలనే సరదాతో ఓ టైప్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఏమిటలా ముట్టుకుంటే కలుస్తుంది అన్నట్టు అలా బెదిరిపోతూ కొడతావేంటి? ఓ పని చేయి. ఏం చేయమంటారండి? హుషారుగా కొట్టు, మిషన్ వినకొట్టక. అలాగే. ఏమిటమ్మా? ఎంటీఆర్ కాదు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎప్పుడు తప్పులే కొడుతుంటావు. తప్పులు కొట్టడం మీ వంశాచారమా? అయ్యయ్యో, ఇలాగైతే నీకు టైపు రావడానికి 50 ఏళ్ళు పడుతుంది. ముసలిదానం అయిపోతావు. సారీ సార్. సారీ కొట్టమంటే నువ్వు చారీ కొట్టేస్తావు, నాకు తెలుసు. అయ్యయ్యో, నీకు తప్పులే వచ్చినట్టుగా ఉన్నాయి. హలో కాదవల్లి, కొత్త సినిమా వచ్చిందిరా ఎన్టీఆర్ది. తొందరగా బయలుదేరు, టికెట్స్ కొమ్మని మన గ్యాంగ్ పంపించారు. సురేష్, నువ్వు వెళ్ళరా, నేను ఇంకో పావుగంట టైప్ నేర్చుకోవాలి. అరే, టైప్ నేర్చుకోవడానికి అంత వరి అవుతావేంట్రా? అసలు ఈ కాలంలో టైప్ నేర్చుకోవడం శుద్ధ దండగా. ఇట్ ఇస్ మియర్ వేస్ట్ చేసే. ఎందుకురా అంశాలు కూడా చెప్తాడు. నువ్వు ఇంకేం చెప్పకు. అసలు కుర్రకారు సరదాగా ఉండక ఇలా టైప్ల మీద పడి టపటపా కొట్టుకోవడం పెద్ద క్రైమ్ రా. ఇదే సౌత్ ఆఫ్రికాలో ఇలా ఇన్స్టిట్యూట్స్ పెట్టి కుర్రవాళ్ళు పాటు చేస్తున్న వాళ్ళని పట్టుకెళ్ళి పెద్ద పుల్లుగా ఆహారంగా పడేస్తున్నారు. వేటిగా ఆహారంగా వేస్తున్నారు నాయన సౌత్ ఆఫ్రికాలో? పెద్ద పుల్లుగా ఆహారంగా వేస్తారట. ఓహో, ఎవరవయ్యా నువ్వు? నువ్వు బ్యాడ్ ప్రాపగండా చేసి నా టైప్ ఇన్స్టిట్యూట్ ముగించాలని చూస్తున్నావా నువ్వు? మావా, నువ్వు వినిసావు మావా? ఏదో ఫ్రెండ్ తో సరదాగా. మావా? ఫ్రెండా? ఎవరైనా నీ ఫ్రెండా? అవును మావా. మళ్ళీ మావా? ఓహో, ఇలా ఊరుకుంటే పిల్లలు ఇవ్వమంటావు, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ కట్టింగ్ కింద రాయమంటావు, ఆ తర్వాత చెప్ప చేతికిస్తావు. అది కాదు మావా. పదవయ్యా. బ్యూటిఫుల్. కొట్టు, పావుగంట కాదు, 1.5 గంట కొట్టు.
చీకటి పడేంత వరకు కొట్టు. కావాలంటే నీకు తోడుగా నేనుంటాను. మరి సినిమా చిన్నవారు మీరా రై, డ్రామాలు సినిమాలు అన్నవాడు చంపుతానరా. ఈ టైప్ ఒక తపస్సు లాంటిది. దాని మాట మహాపాపరా. ఏమిటయ్యా అమంతంగా వచ్చింది నీకు? మావా, ఆ, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఈ ఇన్స్టిట్యూట్ ఒక దేవాలయం అని, ఈ మిషన్లన్నీ దేవుళ్ళని తెలిసొచ్చింది. ఆ, మావా, ఆ. ఈ ఇన్స్టిట్యూట్ నడిపే నువ్వు దేశానికి సేవ చేసే మహాత్ముడి, యువకుల జీవితానికి వెలుగు చూపే దీపానివి. మావా, నా వేలు చూసావా? టైప్ నేర్చుకోవాలని ఎలా ఎగిరి పడుతున్నాయో. చూడబ్బాయ్, నువ్వు చేరవలసింది టైప్ ఇన్స్టిట్యూట్ లో కాదు, పిచ్చి ఆసుపత్రిలో. నువ్వు జోకులు భలే వేస్తావు మావా. చూడు మావా, రేపటి నుంచి ఈ టైంలోనే మనం టైప్ నేర్చుకుంటున్నాం. అయ్యో, నువ్వు ఈ టైంలో నేర్చుకోవడానికి ఖాళీ లేదయ్యా, ఉదయం మాత్రమే నేర్చుకోవాలి. మావా, ఈ ఉదయాలు అర్ధరాత్రులు మనకెందుకు? ఈ టైంలో అయితే ఇక్కడ ఒక వెలుగు తేజస్సు ఉంటుంది. వెలుగు తేజస్సు అంటున్నావేంటయ్యో? నన్ను గురించేనా? నేను 24 గంటలు ఉంటాను, కానీ నీకు ఈవినింగ్ మాత్రం ఖాళీ లేదు. మార్నింగ్ వచ్చి నేర్చుకోవాల్సింది. అలా అనుకో, నేను డబ్బుతో కొడతా, ఫీజుతో కొరుకుతా, వందతో గిల్లుతా. ఖాళీ లేదయ్యా, కానీ ఖాళీ ఉంటే ఇస్తావా? ఇస్తాను. అయితే తీసుకో. ఓకే. మావా, వాడు ఉదయం వస్తాడు, మనం ఈవినింగ్. మీలో మీరు సర్దుకోండి, నేను సర్దుకుంటాను. వెళ్ళొస్తానండి. కల నిజమాయగా కోరిక తీయగా. ఏమిటి ఇదంతా టైప్ నేర్చుకుంటున్నందుకే? అందుకే